నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రిలో, అంటే ఇది డిఎస్సీలు కాకుండా ఇది వేరే నిరసన అనమాట, మెగా శిబిరం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద కేసులు పెడుతుందో, అంటే ఆల్రెడీ వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి దాని మీద కేసులు పడుతున్నాయి, అవన్నీ కూడా ఎత్తివేయాలి, మేము న్యాయంగా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. పోలీసులు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరైతే కేతిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు ఉన్నారో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఇంటి మీదే కూర్చొని పెద్దగా నినాదాలు చేసుకుంటూ ఇష్యూ చేస్తుంటే పోలీసులకి వాళ్ళకి వాగ్వాదం జరిగితే పోలీసుల్ని ఒక 100 దూరం ఈడ్చుకెళ్ళిపోయారు సార్. మొన్ననే చూసుకుంటే చింతాడు రవిని ఏం చేశారో వాళ్ళు చూశారు. అయినా భయం లేకుండా పోలీసుల మీద మళ్ళీ వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటారు? వాళ్ళకి అంటే మీకు ప్రజాస్వామికంగా వ్యవహరించే ప్రభుత్వం ఉన్నప్పుడు అప్రజాస్వామికవాదులు అరాచకవాదులు ఎలా రెచ్చిపోతారండి. అంటే ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళలాగే యువతల నుంచి కూడా రిటార్ట్ ఉంటే వాళ్ళు అదుపులో ఉంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన రూల్ ఆఫ్ లా పాటిస్తారు, చట్టాన్ని తన పని దాన్ని చేసుకోమంటారు, ప్రజాస్వామికి వ్యవహరిస్తాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా తోకజాడిస్తున్నారు. యాక్చువల్గా పెద్దారెడ్డిని అసలు ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఊరికనే అతని మీదకి వెళ్ళలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు అతను పెద్దారెడ్డి. ఏదో సినిమాలో చూపించినట్టుగా మీ ఇంటికి వచ్చా, మీ దొడ్లోకి వచ్చా అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడు. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కూడా సహజంగానే చాలా సహజంగా అక్కడ ఆ ప్రాంతంలో తాడిపత్రి లాంటి ప్రాంతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని డెఫినెట్గా రియాక్షన్ అలాగే ఉంటుంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపాలిటీ గెలుచుకున్నాడు తాడిపత్రిలో. అంత నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వం మధ్య ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ గెలిపించాడు. అక్కడ ఆ ప్రహాసనంలో వైసీపీ వాళ్ళు చేసిన చేష్టలో వాళ్ళ దారుణాలు, దుర్మార్గాలన్నీ కూడా మనం విట్నెస్. అందుకనే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి డిఎస్పీని, మదనపల్లిని తీసుకొచ్చారు డిఎస్పీని ఈయన మీదకే. అక్కడ ఉన్న వాళ్ళు సరిపోవట్లేదని అంత చైతన్యాన్ని ఒక ఆయన్ని అంత దారుణంగా బిహేవ్ చేసి చాలా దారుణంగా ఈయన అరెస్ట్ చేసేవారు. ప్రభాకర్ రెడ్డి గారిని బయటికి రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేసేవారు. ఆయన మీదకి ఎస్సీ ఆఫీసర్లను పంపించి ఈయన ఏం అనకపోయినా సరే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టేవారు. ఇదంతా మర్చిపోడు కదా. ఇప్పుడు మనం కొంతమంది సరే వాళ్ళ పొరపాటు చేశారు, మనం వాళ్ళ చేయటం ఎందుకని ఊరుకోవచ్చు, కానీ అందరూ అలా ఎందుకుంటారు? డెఫినెట్గా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఊళ్ళో రానివ్వను అన్నాడు. ఊళ్ళోకి వస్తే ఇబ్బంది వచ్చేది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, తరిమేస్తామని చెప్పాడు. అయితే ఆఖరికి ప్రభుత్వం కూడా గట్టిగా ఇది అప్రజాస్వామికంగా ఉంటుంది, ప్రభుత్వం అతను అలౌ చేశారు. పోలీసులు కూడా చాలా రానివ్వలేదు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత నన్ను ఇంటికి రానివ్వట్లేదు బాబోయ్ అన్నవాడు ఇంటికి వచ్చి మరి మెదలకుండా కూర్చున్నాడా, వచ్చి ఈ గొడవలన్నీ చేస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి, మరి ఎర్రగొట్టి లోపల పడేయాలి. వాళ్ళ మీద కేసులు ఇప్పుడు వాళ్ళ ఇష్టమైనట్టు చేస్తుంటే కేసులు పెట్టకుండా ముద్దెట్టుకుంటారా? వీళ్ళు కేసులు పెట్టి వదిలేస్తున్నారు, ఇంకా నయ్యం నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారు. కొడాలి నాని ఇలాంటి కూడా శాల్యూట్ చేసి నోటీస్ ఇచ్చి వచ్చారు. మామూలుగా అయితే 4 పీకి ఇవ్వాలి నోటీస్. మీ బుద్ధి రాలేదర్రా మీకు ఇంకా ప్రజలందరూ చీకొట్టినా కానీ మీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదా? ఇంకా ఈ న్యూసెన్స్ ఏంటి? మళ్ళీ ఇటువంటి ఏమైనా చేస్తే తోలు ఒలిచేస్తామని చెప్పాలి. ఎందుకంటే రూల్ ఆఫ్ లా, చట్టము ఇవన్నీ కొంతమంది విషయంలో పక్కన పెట్టాలి. ఆ పక్కన పెట్టాల్సిన వాళ్ళు ఎవరంటే వైసీపీ బ్యాచ్. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, చట్ట ప్రకారం నడవరు, చట్టానికి లోబడి వ్యవహరించరు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు లెక్క చేయని వ్యవస్థల్ని వీళ్ళు కూడా పక్కన పెట్టి వీళ్ళు కూడా వీళ్ళ దారిలో వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళ స్టైల్లో వీళ్ళు వెళ్ళి ఓ రౌండ్ వేయాలి. అదే జరుగుతుంది అక్కడ పెద్దారెడ్డి విషయంలో కూడా. పెద్దారెడ్డి విషయంలో పోలీసులు కలా చేసుకోకుండా ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారిని కొంచెం చూడండి, చిరగ్గా ఉంది చూడండి అతని సంగతి అంటే చూసేస్తారని పంపించేస్తారు అక్కడి నుంచి. అర్థమైందండి? ఎందుకంటే పెద్దారెడ్డి గారి వాళ్ళ అక్రమ కేసులు, అన్యాయం, నిరంకుశం ఇలాంటి మాటలు ఆయన నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేశాడో ఎప్పుడో జమానాలో దశాబ్దాల క్రితం ఏం కాదు, 3-4 ఏళ్ల క్రితమే కదా ఆయన చేసిన దుర్మార్గం అంతా కూడా. కాబట్టి ఈ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారు డెఫినెట్గా రగులుతూ ఉంటాడు. ఆయన ఎందుకు ఊరుకుంటాడో? ఇప్పుడు వాళ్ళు అనుభవించారు కదా, ఎంత దారుణమైన ఒత్తిడి, ఎంత దారుణమైన అణిచివేత, నియంతృత్వం, అవన్నీ తట్టుకుని నిలబడి ఓపిక పట్టి ప్రజల సహకారంతో గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తాను. మరి ఇటువైపు వర్గానికి అక్కడ వర్గాలు అనేటువంటి అన్అవాయిడబుల్.
ఎందుకంటే కొన్నిసార్లు మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే ముఠా రాజకీయాలు, రౌడీ రాజకీయం, కమ్యూనల్ రైట్స్ ఏం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆనాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కృషి వల్ల ఇవన్నీ వరకు చాలా వరకు తగ్గిపోయినాయి. పెట్టుబడులు వచ్చినాయి, హైదరాబాదు మంచి ఆర్థిక కేంద్రం అయింది, తెలంగాణకు బ్రహ్మాండంగా ఉంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావాలని కోరుకుంటాడు ఆయన. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని మెల్లమెల్లగా దానికి నీరు పోసి పెంచాడు. ఆయన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విషవృక్షంలో పెంచేసాడు. వాళ్ళు ఏం చేస్తారంటే 2 గ్రూపులు 2 వర్గాలు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక వర్గం వాళ్ళ వైపున ఉంటే 2 వర్గం ఆటోమేటిక్గా రెండో వాళ్ళ వైపున ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక వర్గం టీడీపీ వైపున ఉందనుకోండి, వాళ్ళు ఇంక పార్టీలు చూడరు, కులం చూడరు, మతం చూడరు, ఆటోమేటిక్గా వైసీపీ వైపు ఉంటారు. అంచేత 2 వర్గాలను వాళ్ళే పోషిస్తారు, వాళ్ళే క్రియేట్ చేస్తారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలి, వాళ్ళు ఎదుర్కోవాలి, అధికారాన్ని అండగా తీసుకుని వాళ్ళు అన్ని చేయాలి. అంతే, దానికి అదే మార్గం, ఆటవిక సూత్రం అది. వాళ్ళు పోలీసులనే కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్న కాక మొన్న చింతాడు రవి చేసింది చూసాం. ఇప్పుడు మళ్ళీ పూతలపట్టులోనే ఎక్కడో మళ్ళీ ఒక ఏఎస్ఐ, మహిళా ఏఎస్ఐని వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోయారు, తొక్కుకుంటూ పోయారు అక్కడ. మరి వాళ్ళు ఆటవికల్లా బార్బేరియన్స్ అంటారు అని. ఆటవికంగా ప్రవర్తిస్తా ఆటవికల్లా వ్యవహరిస్తుంటే మనం ఏం చేయాలి? వాళ్ళకి మనం చాలా జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడి సాల్యూట్లు చేసి ఎన్ని చేస్తే వాళ్ళు వినరు మాట, ఎందుకుంటారు? ఆటవిక న్యాయమే, ఆటవిక న్యాయం ఉండాలి. ఆటవికలు నిప్పు పుట్ట ముందు ఎలా ఉండేది వ్యవహారం? గుంపులుగా సంచరించేవారు, పచ్చి మాంసం తినేవారు, పళ్ళు తినేవారు, వస్త్రధారణ ఉండేది కాదు, జుట్లు గోళ్ళు శిరోజాలు పెంచుకుని తిరుగుతూ ఉండేవారు జనం సమూహాలుగా. అక్కడ ఆటవిక న్యాయం ఏంటంటే ఆ గుంపు నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతను తోచిందే న్యాయం, చెప్పిందే వేదం, అలాగ ఉండేది. మైట్ ఈజ్ రైట్, ఎవరు బలం ఉంటే వాళ్ళు లీడర్. ఇప్పుడు బలం అంటే వీళ్ళకి అదనంగా గవర్నమెంట్ ఉంది కూడా అదనం బలం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళు నాయకులు చెప్పినట్టే మూసుకుని అన్నీ వినాలి. వాళ్ళు వినకపోతే రౌండ్ పడుతుంది, అంతే, సింపుల్. దీనికి వేరే డిస్కషన్లో చర్చలు అనవసరం. ఇప్పుడు ఇక్కడ 2 వైపులా ప్రజాస్వామ్యయుతంగా ఉండి ప్రజాస్వామ్యము, ప్రాథమిక హక్కులు గురించి పోరాడతా ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా ఉండి అంతా సక్రమంగా చక్కగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం. ఇటువంటి ఆటవికులకి ప్రజాస్వామ్యం ఉండదు, దాన్ని కోరుకోకూడదు. థ్యాంక్ యూ సార్. రైట్.